హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది. మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ. అంటే ప్రతి మనిషిలోని మనలో ఉన్న క్వాలిటీసు, మనలో ఏముండాలి, సహనము, ఓపిక, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనము విచక్షణని కోల్పోతూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మనం చూసే విధానము అనేది అవతల వ్యక్తులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనము ఎవరిని ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనేది ఈ స్టోరీలో మనకు తెలుస్తుందండి. స్టోరీ చాలా బాగుంటుంది. మన ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి గుణగణాలు ఉండాలి. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే మనం సమాజంలో ఉన్న అందరినీ మనము ఒకే దృష్టితో మనం చూడగలము. అంతేలే కానీ చాలామంది ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని ఇలా కసురుకుంటూ ఉంటూ ఉంటారు. మరి అలాంటి మనస్తత్వము మనలో కూడా ఉండకుండా ఉండాలి అంటే ఈ స్టోరీ విని మనం కొంత నేర్చుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్దాయన, ఒక వృద్ధ వ్యక్తి హోటల్కి వెళ్ళి బేరర్ని పిలుస్తాడండి. పిలిచిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత పూరి ఎంత అని అడుగుతాడు. పూరి 50 రూపాయలు అని ఆ బేరర్ చెప్తాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన జేబులో ఉన్న డబ్బుల్ని చూసుకొని పూరికి సరిపడా లేవనుకొని దోశ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ వెయిటరు దోశ 45 రూపాయలు అని కొంచెం ఇసురుగా సమాధానం ఇస్తాడు. తర్వాత ఆ దోశకు కూడా డబ్బులు సరిపోయేమో అనుకొని ఇడ్లీ ఎంత బాబు అని అడుగుతాడు. అప్పుడు ఆ వెయిటరు కసిరించుకొని 40 రూపాయలు అని చెప్తాడు. అయితే ఇడ్లీ పట్టకరా అండి అని ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడు ఆ వెయిటర్ వెళ్తూ జేబులో డబ్బులు లేవులే కానీ దోశలు, పూరీలు అన్నీ కావాలి, డబ్బులు లేనప్పుడు ఎందుకు వస్తారో హోటల్కి అని అక్కడ తిట్టుకుంటూ లోనికి వెళ్తాడు. అయినా కూడా పాపం ఆ ముసలి వ్యక్తి, ఆ వృద్ధ వ్యక్తి ఏమీ కూడా మాట్లాడకుండా ఇడ్లీలు వచ్చేదాకా కామ్గా ఉన్నాడు. అయితే ఆయన ఇడ్లీలు తీసుకొచ్చి ఇదిగో ఇడ్లీలు అని ఆ ప్లేట్ని అక్కడ ఇసిరేయడము ఆయనకి కొంచెం బాధగా అనిపించింది. ఇసిరేశాడు. అయినా కూడా ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తి ఆ ఇడ్లీని తిని, ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా ఆ ఇడ్లీలు మొత్తం తినేసి మాట్లాడకుండా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయేసరికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ వెయిటరు ముసలోడు వెళ్ళిపోయిందా, ఎంత ఇబ్బంది పడతాడు, డబ్బులు ఉండవులే కానీ హోటల్కి వచ్చి గొంతమ్మ కోరికలు ఉంటాయి వీళ్ళకి అని పేడా పోయింది అనుకుంటూ ఆ టేబుల్ని క్లీన్ చేద్దామని ఆ టేబుల్ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఆ ప్లేట్ కింద అక్కడ 10 రూపాయల టిప్పు ఉంటుంది. అప్పుడు ఆ వెయిటర్ అయ్యో అనవసరంగా ఆ ముసలి వ్యక్తిని నేను అనరాని మాటలు అన్నానే అని చాలా బాధపడతాడు అనేది, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం డబ్బుతో కొనలేనివి ఉంటాయండి. మనిషి యొక్క మానవత్వము, మంచిగా మాట్లాడే మనస్తత్వం కానీ, మనిషి యొక్క విలువ, గౌరవము, ప్రేమ, వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా కొన్ని డబ్బుతో మనము ఎప్పటికీ కొనలేమండి. ఇవన్నీ కూడా మనము డబ్బుతోటి పోల్చి మనిషిని చూడకూడదండి. మనం ఇవన్నీ కూడా ప్రేమతోటి, సహనంతోటి, నిబంధతోటి మాత్రమే సాధించుకోగలమండి. కాబట్టి డబ్బు అనేది మనిషికి అహంకారాన్ని మాత్రమే ఇస్తుందండి. మనిషిలోని మానవత్వాన్ని చూడట్లేదండి. కాబట్టి ఇలా మనము కూడా ప్రవర్తించకుండా మనము కూడా ఎదుటి వ్యక్తి మీద కొంచెము మర్యాదపూర్వకంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని కించపరచకుండా, డబ్బుతో ముడిపెట్టకుండా మంచిగా ప్రవర్తించాలని నేను ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తున్నానండి.